అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని దీనికి మళ్ళీ సరైనటువంటి ఒక దీటైన నాయిక అంటే కథలో ప్రధాన పాత్ర అంతా కూడా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి అటువంటి పాత్రని ఇవాళ పోషించడం కూడా కష్టమే. ఎందుకంటే అందరూ కూడా గ్లామర్ డాల్స్ మనకు తెలుసు. కేవలం హీరోయిన్ అంటే ఒక హీరో కోటి మీద ఉన్నటువంటి చెంకీ గుర్తుగా మిగిలిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అటు పర్ఫార్మెన్స్ ఇటు గ్లామరు రెండు కూడా సమపాళలో ప్రదర్శించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయిక చార్మి. ఆమెను ప్రధానంగా ఈ సినిమాకి ఎంపిక చేయడం చాలా బాగుంది. చార్మి గతంలో అనేక సినిమాలు గ్లామర్ హీరోయిన్ గా చేశారు. కానీ మనకి కొంచెం వెనక్కి కనుక వెళ్ళినట్టయితే సావిత్రి శకం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి జయసుధ శకంలో చూసుకుంటే వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చాలా అద్భుతంగా పోషించారు. ఇవాళ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్నప్పుడు ఇటు గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా కొన్ని సీన్స్ చూస్తే కంట తడి పెట్టించేటువంటి స్థితిలో మళ్ళీ తెలుగునాట లేకపోతే మనకి ఈ భారత చలనచిత్ర రంగంలో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్స్ కూడా ఉన్నారని చెప్పి చార్మి ప్రూవ్ చేసింది. కంగ్రాచులేట్ ఇన్ దిస్ రిగార్డ్. ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే నాకు అత్యంత ఆత్మీయులు సాహితీ మిత్రులు సుప్రసిద్ధ కథా రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు మిసెస్ పరాంకుశం అనేటువంటి నవల ఆయన రాశారు. ఆ నవల చదువుతున్నప్పుడే చాలా అనేక సంఘటనలు మనం అంటే సాహిత్యాభిరుచి ఉన్నటువంటి ఎవరైనా కూడా కొన్ని పాత్రలు మన మనోఫలకం ముందు కదలాడతాయి. అలాంటి పాత్రకి సాక్షాత్తు న్యాయం చేసేటువంటి రీతిలో కళ్యాణ్ గారు ఈ సినిమా తీస్తానని ముందుకు రావడం, పూరి జగన్నాథ్ గారు దీనికి దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం ఒక రకంగా సాహసోపేతం. ఎందుకంటే ఇవాళంతా కూడా ఒక అనవసరమైనటువంటి అంటే సహేతుకమైన కానటువంటి జోక్స్ తో నవ్వించే ప్రయత్నం చేసేటువంటి సీన్స్ కొన్ని, తర్వాత అన్నెసరీ రొమాంటిక్ సీన్స్ కొన్ని, ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ కింద క్రైమ్ ఇవి ఒక ప్యాకేజ్ గా ఇచ్చేస్తే ఏదో రకంగా ప్రేక్షకులను ఓకే అనిపించవచ్చు అనేటువంటి ఒక ట్రెండ్ ఉన్న నేపథ్యంలో గతంలో బాలు మహేంద్ర వంటి అద్భుతమైనటువంటి దర్శకులు సామాజిక ఇతివృత్తాన్ని ఇట్లాంటి ఇష్యూస్ ని తీసుకొని చాలా సాహసోపేతంగా ఆవిష్కరించిన సందర్భంలో అటు తమిళంలో కానీ మలయాళంలో కానీ తెలుగులో కానీ అద్భుతంగా సినిమాలు ఆడాయి. తర్వాత ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత, ఎందుకంటే ఇది బర్నింగ్ ఇష్యూ, ఒక ప్రాస్టిట్యూషన్ అనేటువంటిది ఒక బర్నింగ్ ఇష్యూ. సామాజికంగా మనం మనకు ఒక కొటేషన్ ఉంది, ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని ఇలాంటి వేదికల మీద ఎవరైనా చెప్పమంటే చాలా హుషారుగా చెప్తారు. కానీ ప్రతి స్త్రీ కన్నీటి గాథల వెనుక ఒక పురుషుడు ఉంటాడని చెప్పడానికి మాత్రం చాలా వాళ్ళ కాన్షియస్ యాక్సెప్ట్ చేయదు. కానీ ఇది ఒక చేదు నిజం. అలాంటి ఒక కఠోర వాస్తవాన్ని ఈ కథలో ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమాని నిర్మించడం, తర్వాత దీనికి మన హీరోగా కూడా ఉన్నటువంటి ఆయన సత్య ఈ సినిమాలో కూడా అదే పేరు, తన పాత్రకి తను చాలా చక్కగా న్యాయం చేశారు. తర్వాత కొన్ని కామెడీ ట్రాక్స్ ఉన్నా కూడా ఇందా నేను చెప్పా, ఏదైనా తెలుసు వీళ్ళకి నేను నిర్మోహటంగా మాట్లాడతాను. కొన్ని మంచి బ్రహ్మానందం గారు లాంటి కొన్ని క్యారెక్టర్స్ తీసుకున్న ఆ పాత్రలకి సరైనటువంటి న్యాయం చేయలేకపోయిన పరిస్థితి కూడా అందులో కామెడీ ట్రాక్ అట్లా నడిచింది. కృష్ణుడు వీళ్ళందరూ కూడా. అయితే కథంతా కూడా ప్రధానంగా చార్మి చుట్టూ నడుస్తూ ఉంటుంది. కర్తవ్యం, ప్రతిఘటన లాంటి సినిమాల్లో విజయశాంతిది ఒక విలక్షణ శైలి అయితే, జ్యోతి, ఆమె కథ లాంటి సినిమాలు తీసుకుంటే ఆ బరువైనటువంటి సన్నివేశాన్ని నటించేటువంటి జయసుధది ఒక విలక్షణమైనటువంటి నటన. ఇందులో అటువంటి బరువైనటువంటి సీన్స్ ని ఈ కర్తవ్యంలో విజయశాంతి లాగా, ప్రతిఘటనలో విజయశాంతి లాగా సాహసోపేతమైనటువంటి సీన్స్ ని ఈ రెండింటినీ కూడా మిళితం చేసి అటు ఆ రకంగాను ఇటు ఈ రకంగాను న్యాయం చేస్తాను. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వర్ధమాన హీరోయిన్ల గ్లామర్ తో నా గ్లామర్ కూడా ఏమాత్రం తీసిపోదు అని చెప్పని ఈ రకంగా మూడు రకాలుగా ప్రదర్శించినటువంటి విలక్షణ నటి చార్మి. కానీ సినిమా హాల్స్
ఈ సినిమా ప్రేక్షకులను ఎందుకు ఆశించిన రీతిలో అట్రాక్ట్ చేయడం లేదనేది కూడా ఒక ప్రధాన అంశం. అయితే ఈ సినిమాకి మైనస్ మాత్రం, ప్లస్ అన్ని రకాలుగా ప్లస్ చార్మి అయితే ఎలా చెప్పుకున్నాం, మైనస్ మాత్రం టైటిల్ అని చెప్పుకోతాం. ఎందుకంటే నిజానికి జ్యోతిలక్ష్మి అనేది ఒక మంచి పేరు, సూర్యకాంతం అనేది చాలా మంచి పేరు. సూర్యకాంతం అంటే ఎంత చక్కటి పేరు, కానీ మనకి సూర్యకాంతం అనగానే మన మనోఫలకాల్లో కనపడేది మన సూర్యకాంతం గయ్యాడి పాత్ర. అందుకని అంత చక్కని పేరు, ఎంతో ఒక కాంతి, సూర్యుని యొక్క కాంతికి సంబంధించినటువంటి, సూర్యకాంతికి ప్రతీక, అందానికి ప్రతీక, అలాంటి అద్భుతమైన పేరు సూర్యకాంతం అనగానే మన సూర్యకాంతంగానే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అలాగే జ్యోతిలక్ష్మి అనగానే ఎంతో పాతకాలం రొమాంటిక్ నటి అయినా కూడా, తార అయినప్పటికీ కూడా, నృత్యతార జ్యోతిలక్ష్మి అనగానే ఆవిడే కనిపిస్తుంది. అన్నా, నీకు ఆడపిల్లలైనా కోడి పిల్లలైనా ఒకటే. నీకే కాదన్నా, ఆడపిల్లలంటే ఆ దేవుడు